హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీ అందరికీ ఒక భారీ శుభవార్త. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ DRDO నుంచి మరో కొత్త నోటిఫికేషన్ వచ్చింది. ఈసారి మనకి మంచి సంఖ్యలోనే వేకెన్సీస్తో అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఎలాంటి ఎగ్జామినేషన్ లేకుండానే మీకు డైరెక్ట్గా ఇంటర్వ్యూ చేసి జాబ్స్ ఇస్తున్నారు. స్టార్టింగ్లోనే మీకు 67,000 వరకు సాలరీ వస్తుంది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అక్కర్లేదు. మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఏపీ తెలంగాణ అందరికీ అవకాశం ఉంటుంది. అండ్ జాబ్ పోస్టింగ్ కూడా మనకి కొంచెం దగ్గరలో ఉంది కాబట్టి వీడియోలో మీకు జాబ్స్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేసుకోవాలి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, అన్ని డీటెయిల్స్ చెప్తాను. DRDO జాబ్స్ కోసం చూసేవాళ్ళు తప్పనిసరిగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా డెఫినెట్గా ఒక వీడియోని అయితే షేర్ చేయండి. వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు అయితే అవుతారు. అండ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇంపార్టెంట్ అప్డేట్, ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ఇంటి దగ్గర నుంచి ఆన్లైన్లో ప్రిపేర్ కావాలి అనుకుంటున్నారో మీకోసం మన ఛానల్కి సంబంధించి మేము ఆర్కే లాజిక్స్ తరపున మీకు ఆన్లైన్లో క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. అన్ని రకాల కోర్సెస్కి సంబంధించి మీకు జస్ట్ 999 రూపీస్కి 1 year వ్యాలిడిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. మీరు ఏ కోర్స్ అనేది తీసుకోండి, మీకు ఇందులో 999 రూపీస్కి 1 year వరకు కూడా వ్యాలిడిటీ అనేది ఉంటుందన్నమాట. బ్యాంక్, రైల్వేస్, SSC అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి కోర్సెస్ అనేవి అవైలబుల్లో ఉన్నాయి. ప్రతి ఒక్కరు మన ఆర్కే లాజిక్స్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని, మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి యాప్లో. కంటెంట్ అనేది ఒకసారి చెక్ చేయండి, నచ్చితేనే కోర్స్ అనేది తీసుకొని ప్రిపేర్ అవ్వండి. ఇక్కడ జాబ్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే DRDOలో రిలీజ్ అయినటువంటి ఉద్యోగాలకి సంబంధించి అప్లై చేయడానికి సంబంధించి అప్లికేషన్ ఫామ్ వచ్చేసి ఇదే అనమాట. మనకి సింగిల్ పేజీ అయితే ఇచ్చారు అప్లికేషన్ ఫామ్. ఇది మనకి నోటిఫికేషన్లోనే లాస్ట్ పేజ్లో ఉంది, అంటే 4th పేజ్లో ఉంది. ఈ అప్లికేషన్ పేజ్ అనేది మీరు ప్రింట్అవుట్ అయితే తీసుకోవాలి. ప్రింట్అవుట్ తీసుకున్న తర్వాత ఇక్కడ మీరు రైట్ సైడ్లో మీ యొక్క ఫోటోగ్రాఫ్ అనేది అతికించాలి, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్. అతికించిన తర్వాత దీని మీద మీ సిగ్నేచర్ అనేది పెట్టేసేయండి. తర్వాత మీరు ఏంటంటే మీ యొక్క నేమ్ అనేది క్యాపిటల్ లెటర్లో రాయాలి. తర్వాత ఫాదర్ నేమ్, తర్వాత మీ యొక్క జెండర్ ఏంటి, అండ్ మీ క్యాస్ట్, డేట్ ఆఫ్ బర్త్, నేషనాలిటీ మనది ఇండియన్ కాబట్టి ఇండియన్ అని చెప్పేసి, తర్వాత మీ ప్రజెంట్ ఉంటున్నటువంటి అడ్రస్ అండ్ పర్మనెంట్ అడ్రస్ రాసేసి, తర్వాత ఇక్కడ కాంటాక్ట్ డీటెయిల్స్లో మీ యొక్క మొబైల్ నెంబర్ అండ్ తర్వాత ఇంకో ఆల్టర్నేట్ నెంబర్ ఉంటే ఆ నెంబర్, అండ్ తర్వాత మీ యొక్క ఈమెయిల్ ఐడి, తర్వాత మీ క్వాలిఫికేషన్కి సంబంధించి SSC, ఇంటర్ ఆ విధంగా మీ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అని రాసేసి, తర్వాత మీకు ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉంటే ఇక్కడ మీరు ఆ డీటెయిల్స్ ఫిల్ చేయండి ఈ బాక్స్లో, లేకుంటే ఈ విధంగా సింపుల్గా ఎన్ని అని చెప్పేసి రాసేసేయండి. తర్వాత మీరు ఇక్కడ ఫైనల్గా ఏంటంటే దీనికి సంబంధించి సిగ్నేచర్ పెట్టేసేసి ప్లేస్ ఎక్కడి నుంచి అప్లై చేస్తున్నారో అండ్ డేట్ ఏ రోజు అప్లై మనకి అక్కడ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళాలనుకుంటున్నారో ఆ డేట్ అనేది రాయండి. ఇప్పుడైతే రాయొద్దు డేట్, ఫర్దర్గా లాస్ట్ ఆ రోజు వెళ్ళేటప్పుడు రాయండి. ఫస్ట్ ఇక్కడ మీరు SSC అయితే ఇవ్వద్దు. ఫస్ట్ మీరు ఇక్కడ హైయెస్ట్ క్వాలిఫికేషన్ అనేది టాప్లో అయితే రాయాలంట. ఫస్ట్ మీరు ఒక డిగ్రీ చదివితే డిగ్రీ ఆ విధంగా అనమాట. దాని తర్వాత ఇంటర్ ఆ విధంగా హైయెస్ట్ క్వాలిఫికేషన్ వచ్చేసి టాప్లో రాయాలి. దాని తర్వాత మీరు అప్లికేషన్ ఫామ్తో పాటు మీ యొక్క ఎడ్యుకేషనల్ జిరాక్స్ కాపీస్ అన్నీ కూడా జిరాక్స్ తీయించుకొని వాటిని మీరు మీ సిగ్నేచర్ అనేది చేసేసి ప్రతి జిరాక్స్ కాపీ పైన ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు క్యారీ చేయాల్సి ఉంటుంది. మీరు మీ యొక్క ఓన్ హ్యాండ్ రైటింగ్తో అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయాలని చెప్పేసి వాళ్ళే నోటిఫికేషన్లు అయితే ఇచ్చారు. అయితే ఒక DRDO వాళ్ళు రిలీజ్ చేసినటువంటి ఈ జాబ్స్కి సంబంధించి మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అండ్ ఎంత సాలరీ పే చేస్తున్నారో ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్గా అయితే మెన్షన్ చేశారు చూడండి. మనకి ఏదైతే రీసెర్చ్ అసోసియేట్ పోస్ట్ ఉన్నాయో వీటికి వచ్చేసి 67,000 per month సాలరీ వస్తుంది. అంతేకాకుండా అడిషనల్గా మీకు HRA కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే GRF పోస్టులకైతే 37,000 ప్లస్ మీకు అడిషనల్గా HRA కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ వేకెన్సీస్కి సంబంధించి ఏజ్ లిమిట్ కూడా ఇచ్చారు. GRF వేకెన్సీస్కి 28 years లోపు అప్లై చేసుకోవచ్చు. అండ్ రీసెర్చ్ అసోసియేట్ పోస్టులకి 35 years లోపు అప్లై చేసుకోవచ్చు. అండ్ మీకు అడిషనల్గా గవర్నమెంట్ రూల్స్ ప్రకారం క్యాస్ట్ వారిగా ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంటాయని చెప్పేసి నోటిఫికేషన్లోనే క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు. మీకు మీరు ఎవరైతే రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లై చేయాలనుకుంటున్నారో మీరు ఇక్కడ అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు కదా, అప్లికేషన్ ఫామ్తో పాటు మీ ఇక్కడ ఇచ్చినటువంటి ఏదైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో ఇక్కడ ఇచ్చినటువంటి ఆర్డర్లోనే మీరు అప్లికేషన్ ఫామ్స్ అన్ని కూడా మీరు ఒరిజినల్స్ అన్ని కూడా స్కాన్ చేసి వాళ్ళకి మెయిల్ అనేది పంపించాలంట. మెయిల్ అనేది సింగిల్ PDF ఫైల్లో మెర్జ్ చేసేసి దాన్ని మనము 24th March లోపు అయితే పంపించాలని చెప్పేసి చెప్తున్నారు. మెయిల్ ఐడి వచ్చేసి anjanaur.ade@gov.in ఈ యొక్క మెయిల్ ఐడికి మనము అప్లికేషన్ అనేది పంపించాలి. మనము ఏమేమి డాక్యుమెంట్స్ అనేవి స్కాన్ చేయాలి, ఇక్కడ ఆర్డర్ అనేది ఇచ్చారు, ఆ ఇచ్చినటువంటి ఆర్డర్ అనేది ప్రాపర్గా రెడీ చేసుకుని వాటిని మీరు వాళ్ళకి పంపించాల్సి ఉంటుంది.
సో ఓన్లీ మనము ఆన్లైన్లోనే అప్లై అయితే చేయాలి, ఎక్కడ కూడా మీరు సబ్మిట్ చేయాల్సినటువంటి పని లేదనమాట. అయితే ఈ జాబ్స్కి సంబంధించి మీకు సెలక్షన్ అనేది ఎలా జరుగుతుందంటే డైరెక్ట్గా మీకు ఇంటర్వ్యూస్ అయితే నిర్వహిస్తున్నారు. సో మీరు ఆన్లైన్లో సబ్మిట్ అనేది చేసేసండి, మెయిల్ పంపించేసేసండి. సో ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళు మీకు ఇంటర్వ్యూకి అయితే పిలుస్తారో. మనకి ఇంటర్వ్యూస్ వచ్చేసి ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయంటే నెక్స్ట్ మంత్ కాకుండా మనకి నెక్స్ట్ మంత్ అంటే 9th ఏప్రిల్ని అయితే కండక్ట్ చేయబోతున్నారు. మార్చ్లో కాదు, 9th ఏప్రిల్ని అయితే కండక్ట్ చేయబోతున్నారు. అండ్ అలాగే ఇంకా మనకి 9th ఏప్రిల్ రోజు ఉంది. అండ్ ఇంకా 7th and 8th ఏప్రిల్ రోజు కూడా మనకి కొన్ని వేకెన్సీస్కి సంబంధించి డైరెక్ట్ మీకు వాకిన్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఎటువంటి ఎగ్జామ్ అయితే ఉండదన్నమాట. అండ్ ఇక్కడ మీకు క్లియర్గా ఇచ్చారు చూడండి, నోటిఫికేషన్కి ఇండియన్ నేషనల్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. మనకి నోటిఫికేషన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్, ఇది మనకి డిఆర్డిఓకి సంబంధించినటువంటి సబ్సిడరీ ఆర్గనైజేషన్. సో చాలా ఉంటాయి డిఆర్డిఓకి సంబంధించి. ఇది మనకి డిఆర్డిఓకి సంబంధించినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్. మీరు ఇక్కడ క్లియర్గా అయితే చెక్ చేసుకోవచ్చు. సో 2026కి సంబంధించి ఇది లేటెస్ట్ నోటిఫికేషన్ అనమాట. సో మీరు జస్ట్ ఈమెయిల్ ద్వారా వాళ్ళకి అప్లికేషన్ అనేది పంపిస్తే సరిపోతుంది. అయితే ఒక వేకెన్సీస్కి సంబంధించి అప్లై చేయడానికి మీకు ఉండాల్సినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, విద్యా అర్హత విషయానికి వచ్చినట్లయితే జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్కి సంబంధించి అయితే వేకెన్సీస్ ఉన్నాయి. ఇవి వేకెన్సీస్ మనకి ఏరోనాటికల్కి సంబంధించి విభాగంలో 3 ఉన్నాయి, మెకానికల్కి సంబంధించి 1, కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి సంబంధించి 1, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అంటే ఈసీ వాళ్ళకి సంబంధించి 1 వేకెన్సీ ఉంది. దీనికి ఎలిజిబిలిటీ ఏముండాలంటే ఎంఈఆర్ ఎంటెక్ అనేది మినిమం మీరు 60% మార్కులతో పాస్ అయితే సరిపోతుంది, ఎలిజిబుల్ అనమాట. అండ్ మీరు కంపల్సరీగా ఇక్కడ ఎంఈఆర్ ఎంటెక్ క్వాలిఫికేషన్ ఉంటే ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, జస్ట్ మీరు ఎక్కువ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. కాకుంటే ఒకవేళ ఈ క్వాలిఫికేషన్ లేదనుకోండి బీఈ బీటెక్ వాళ్ళకి కూడా ఛాన్స్ ఉంది. కాకుంటే బీఈ బీటెక్ వాళ్ళకి ఏంటి అంటే మీకు గేట్ స్కోర్ అనేది అడుగుతారనమాట. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకా మనకి ఉన్నటువంటి వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో రీసెర్చ్ అసోసియేట్కి సంబంధించి అంటే 67,000 సాలరీ అని చెప్పాను కదా. సో ఆ వేకెన్సీస్ అనమాట. రీసెర్చ్ అసోసియేట్ వేకెన్సీస్కి మాత్రం మీరు ఇక్కడ ఏంటి అంటే పిహెచ్డి కానీ లేదంటే ఎంఈఆర్ ఎంటెక్ అనేది చేసి ఉండాలి. పిహెచ్డి వాళ్ళకి ఏంటి అంటే మీకు ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఎంఈఆర్ ఎంటెక్ వాళ్ళకి ఏంటి అంటే మినిమం మీకు 3 years ఆఫ్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అనేది రీసెర్చ్ అండ్ డిజైన్ రిలేటెడ్గా ఉండాలని చెప్పేసి అయితే చెప్తున్నారు. అంటే ఇక్కడ పిహెచ్డి వాళ్ళకి అవసరం లేదు ఎక్స్పీరియన్స్, ఎంఈఆర్ ఎంటెక్ వాళ్ళకి మాత్రం ఎక్స్పీరియన్స్ అనేది కావాలి. సో ఇక్కడ ఏరోనాటికల్ లేదా మెకానికల్, మెటీరియల్ ఇంజనీరింగ్ ఈ యొక్క విభాగాల్లో మనకి రీసెర్చ్ అసోసియేట్కి సంబంధించి వేకెన్సీస్ అనేవి ఖాళీలు అయితే ఉన్నాయి. సో మీకు పోస్టింగ్ వచ్చేసి బెంగళూరులో ఉంటుంది, తర్వాత మనము హైదరాబాద్కి అయితే ట్రాన్స్ఫర్స్ పెట్టుకోవచ్చు. ఇవన్నీ కూడా మనకి ఫెలోషిప్ వేకెన్సీసే. ఇనీషియల్గా మీకు టెన్యూర్ పీరియడ్ వచ్చేసి 2 years ఉంటుంది, ఫర్దర్గా మీకు ఎక్స్టెండ్ అవుతూ వెళ్తూ ఉంటుందన్నమాట. సో మనకి మధ్యలో తీసివేయడం అయితే ఉండరు. మాకు ఎగ్జామినేషన్ లేకుండా మంచి గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో మంచి జాబ్స్ కోసం చూస్తున్నాం అనే వాళ్ళు మాత్రం సో డెఫినెట్గా ఇక్కడ ఇచ్చినటువంటి అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకుని ఫిల్ చేసేసి దాన్ని మీరు స్కాన్ చేసి మీ అప్లికేషన్ ఫామ్తో పాటు మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్ని కూడా స్కాన్ చేసి వాళ్ళు ఇచ్చినటువంటి మెయిల్ ఐడికి మీరు అప్లికేషన్ అనేది పంపిస్తే సరిపోతుంది. ఇంకా మీకు డౌట్ ఉంటే నోటిఫికేషన్ 1కి 10 సార్లు చదివేసి వాళ్ళకి అప్లికేషన్ అనేది పంపించండి. ఇంకా చాలా టైం అయితే ఉంది. సో మీకు సపరేట్గా అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కావాలంటే డెఫినెట్గా లైక్ చేసి కామెంట్లో రాయండి. ఇంకా మీకు నోటిఫికేషన్ రిలేటెడ్ ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో అడగండి. ప్రతి ఒక్కరు లైక్ చేసి డెఫినెట్గా మీ ఫ్రెండ్స్ కూడా డెఫినెట్గా అయితే వాట్సాప్ గ్రూప్లో షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.